ఆయన గోవులను కాపాడాడనుకోండి గోవింద. ఎప్పుడూ శుభములను మాత్రమే అనుగ్రహిస్తాడనుకోండి ఆయన శివ. ఆయన గుణముల చేత ఆయనకి నామం వచ్చింది, కానీ ఆయన కూడా పుట్టిన తరువాత తల్లిదండ్రులు బాలసారి చేసి పెట్టిన పేర్లు కావు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోవడానికి కలియుగంలో ఏం చేశారంటే నియమం పెట్టలేదు. అసలు స్నానం చేసి భగవంతుడి నామం పలకాలని ఎక్కడా లేదు. భగవంతుడి యొక్క నామం పలికితే నీకు స్నానం చేసిన ఫలితం వచ్చిందన్నారు. ఇప్పుడు స్నానం చెయ్యలేనంత శారీరక బలహీనత ఏర్పడింది అనుకోండి, అంత జ్వర తీవ్రతతో ఉన్నాడనుకోండి, గోవిందేతి సదా స్నానం, గోవిందా 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 అనుకున్నాడు అనుకోండి, 3 మాటలు కూడా అక్కర్లా, గోవిందా అన్నాడు అనుకోండి, స్నానం చేశాడని గుర్తు. శివ శివ అన్నాడు అనుకోండి, అంత శక్తివంతం. భగవంతుని యొక్క నామాన్ని తరచుగా పలుకుతూ ఉండడం అలవాటైపోయిన వాడు ఎవరుంటాడో ఆయన అంత పవిత్రుడై ఉంటాడు.